నమస్తే. కేరళ స్టోరీ వచ్చినప్పుడు చాలామంది కొట్టి పడేశారు. లవ్ జిహాద్ లేదేం లేదు. అట్లా ఎట్లా అమ్మాయిలని అట్లా చేస్తారా అని. అయితే ఆ సినిమా రాకముందు ఘటనలు జరిగినాయి. వచ్చిన తర్వాత జరిగినాయి. వెలుగులోకొచ్చినాయి. అయినా సరే కొందరు మూర్ఖంగా వాదిస్తారు. అయితే కేరళ స్టోరీ సినిమాని లేదు అది జరగట్లేదు. నేను కేరళలో ఉన్న అట్లాంటివి జరగలేదన్న ఒక సిపిఐ నాయకుడు, కమ్యూనిస్ట్ పార్టీ నాయకుడు గూడా బాధితుడయ్యాడు. వాళ్ళ కూతురు లవ్ జిహాద్‌కి గురైంది. అతను హిందువు. కమ్యూనిస్టు హిందువు. తర్వాత గగ్గోలు పెట్టాడు. అంటే నిరసన ప్రదర్శనలు చేశాడు. అసలు కేరళ స్టోరీ అంత అబద్ధము. ఎందుకు ఈ సినిమా తీశారు? ఇంకా మత కల్లోలాలు రేపడానికా కేరళలో అంటూ ఒక ఆందోళనలో పాల్గొన్న ఆ పెద్దాయన బాధితుడై లబోదిబో లబోదిబోమన్న విషయం మనకు తెలుసు. మనం చూసినాం. నేను కూడా గతంలో వీడియో చేశా దాని మీద. ఇక ఉత్తరప్రదేశ్‌లో మీర్జాపూర్ జిల్లాలో ఒక జిమ్ రాకెట్ బయటపడ్డదన్నమాట. హిందూ మహిళలే టార్గెట్. ఆకర్షిస్తారు. ఇక్కడ జిమ్ ఉంది. మీ ఫిట్‌నెస్ మీకు మంచి ఫిట్‌గా ఉండాలనుకుంటున్నారా? ఫిట్‌నెస్ ట్రైనింగ్ కావాలంటే మా దగ్గరికి రండి అంటారు. వాళ్ళు చేరిపోతారు. ఏఐ ద్వారా రకరకాల ఫోటోలు, వీడియోలు అంటే మార్ఫ్డ్ వీడియోస్, ఫోటోస్ క్రియేట్ చేసి వాళ్ళని బ్లాక్‌మెయిల్ చేయడం. డబ్బులిస్తారా? లేదా మాకు లొంగిపోతారా? లేదా మతం మార్చుకోవాలని బలవంతం చేయడం, ఒత్తిడి చేయడం. అది నడిపిస్తున్నది మొత్తం అంటే ఇప్పుడు ఆ రాకెట్ ద్వారా బయటపడ్డోళ్ళందరూ కూడా ముస్లింలు. ఒకే కుటుంబ నిర్వహణలో మొత్తం 5 జిమ్‌లు వాళ్ళు రన్ చేస్తున్నారు. అంతటా ఇదే అన్నమాట. ఫిట్‌నెస్ క్లాస్‌ల పేరుతో పెట్టడం అదొక ఉచ్చన్నమాట. జిమ్ అనేది ఒక వలలాగా వేసి జిమ్ ఉచ్చు వేసి పూర్తిగా హిందూ మహిళలను, యువతులను వీళ్ళు ఇంకా వాళ్ళ దగ్గర అసలు వేలల్లో వీడియోలు, ఫోటోలన్నమాట. అసభ్యకరమైన వీడియోలు, ఫోటోలు, మార్పుడు వీడియోలన్నీ గూడా. అట్లా అంటే కొందరు ఒక బాధితులు ఒక ఎక్కడికక్కడ అక్కడ ఒక 5, 6 అంటే 5 జిమ్ములు గదా! ఆ అంటే అంతటా అదే జరుగుతుంది గదా! ఒకటే ఫ్యామిలీ నడిపిస్తోంది గదా! ఒక పకడ్బందీగా వాళ్ళు అది జరుపుతున్నారు గదా! దీంతో మహిళలు ఫిర్యాదు చేయడంతోటి, కంప్లెయింట్ చేయడంతోటి పోలీసులు రంగంలోకి దిగారు. ఆ రాకెట్‌ను గుట్టురట్టు చేశారు. మహమ్మద్ షేక్ అలీ ఆలం 31 ఏళ్ళు, ఫైజల్ ఖాన్ 34 ఏళ్ళు, జహీర్ 32 ఏళ్ళు అందరూ యువకులే. ముస్లింలే అందరూ. షాదాబ్ 36 ఏళ్ళు, ఫరీద్ అహ్మద్ 28 ఏళ్ళు అంతా యువకులే. 20 30 ఉన్న వాళ్ళే. ఈ ఫరీద్ అహ్మద్ అనేవాడు మెయిన్ అన్నమాట. వాడు 28 ఏళ్ల పోరాడు వాడు. వాడికే మనం అది కూడా చూస్తున్నాం గదా! ఎన్‌కౌంటర్‌లో కాలుకు గాయమైంది గదా! అరెస్ట్ చేశారు. తప్పించుకోబోతుంటే ఎన్‌కౌంటర్ చేస్తే వాడికి కాలికి గాయమైందన్నమాట. ఆ ఫోటో కూడా నేను చూపిస్తున్నా చూడండి పక్కన. 2021 నుంచి వీళ్ళు ఈ పనన్నమాట. కేవలం హిందూ మహిళలను టార్గెట్ చేయడము. ఇప్పటి వరకు 50 మంది మహిళలు వీళ్ళ ఉచ్చులో చిక్కుకున్నారన్నమాట. అంటే జిమ్‌కొచ్చిన వాళ్ళతో మెయిన్ ఫిట్‌నెస్ ట్రైనింగ్ అనడము, ప్రచారం చేయడము, వచ్చిన వాళ్ళతో మాటలు కలిపి స్నేహం చేయడం. అంటే వాళ్ళ పనేంది? మామూలుగా జిమ్ అంటే వాళ్ళకి ఎక్సర్‌సైజ్ అది చేయించాలి. దానికి మించి ఇంకా వ్యక్తిగతంగా దగ్గరవ్వడం, వాళ్ళ పర్సనల్ డీటెయిల్స్ సేకరించడము, అసభ్యకరమైన వీడియో కంటెంట్‌ను ఏఐతో తయారు చేయడము. వాళ్ళని మెల్లమెల్లగా నువ్వు బుర్కా ధరించు. అంటే రకరకాలుగా అన్నమాట. డబ్బులొకటి, లైంగికంగా వాళ్ళను ఇది చేయడం ఒకటి, లేదా నువ్వు మతం మారి బుర్కా ధరించు. రోజు 5 సార్లు నమాజ్ జెయి. దర్గాకి రా మాతో. కల్మా చదువు. వాళ్ళ మీద ఒత్తిడన్నమాట. అక్కడే జిమ్‌లోనే. వాళ్ళ పేరు మీద ఇంకా లోన్‌లు తీసుకోవడము, వాళ్ళ డబ్బులు దోచుకోవడము, వాళ్ళని బెదిరించి ఇంకా అవన్నీ చూపిచ్చి. అంటే రకరకాలుగా ఇన్ని నేరాలన్నమాట జిమ్ వేదికగా. ఒక గ్యాంగే 2021 నుంచి ఆ పని చేస్తోంది. ఇంకా మహిళల కంప్లెయింట్‌తో ఈ కుట్ర బయటపడ్డదన్నమాట. ఆ జిమ్‌ల మీద దాడి చేశారు, తనిఖీలు చేశారు. చాలా మంది పాపం బాధితుల ఇవన్నీ బయటపడ్డాయి ఫోటోలు, వీడియోలు. ఇంగ వాళ్ళ ఫోన్‌లు స్వాధీనం చేసుకున్నారు నిందితులై. వాళ్ళ హార్డ్ డిస్క్ కూడా స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు షాక్ అయ్యారంట అవన్నీ చూసి. వేలల్లో వాళ్ళతో చాట్ చేసినవి, బెదిరించడానికి పెట్టుకున్న స్క్రీన్ షాట్స్ ఇవన్నీ ఉంటాయి గదా! ఇక వాడెవడైతే ఉన్నాడో ఫరీద్ అహ్మద్ అనేవాడు, వాడు 28 ఏళ్లే వాడికైతే. పారిపోతుంటే పోలీసులు కాల్పులు జరిపితే కాలికి గాయమైన అరెస్ట్ చేసినాడు. మిగిలిన వాళ్ళందరిని కూడా అదుపులోకి తీసుకున్నారు. మరి దీనికి వీళ్ళకేమన్నా అంటే అంతర్జాతీయ స్థాయి నుంచి లేదా ఈ ఉగ్ర సంస్థల నుంచి లేదా ఈ మత సంస్థలు, ఈ మదర్సాలు ఇవన్నీ ఉన్నాయి గదా! వీటి నుంచి ఏమన్నా ఫండింగ్ వస్తుందా అన్న కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు. అసలు చాలా సార్లు నాకు ఇప్పుడు గుర్తొస్తుంది. 2 ఏళ్ల క్రితం నాకు ఆదిలాబాద్ నుంచి, నిజామాబాద్ నుంచి నెల రోజుల వ్యవధిలో 2 కాల్స్ వచ్చినాయి. ఒక ముస్లింలు ఇక్కడ జిమ్ ఒకటి పెట్టినారు. హిందూ అమ్మాయిలని టార్గెట్ చేస్తున్నట్టు వాళ్ళనే ఒక లక్ష్యంగా చేసుకున్నట్టు డౌట్ వస్తుంది అంటే ఏం చేయగలను నేను? చెప్పిన అమ్మాయిలందరికీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి చెప్పండి. మన వాళ్ళు ఉంటారు గదా! యువకులు మీరందరూ వెళ్లి ఇంటింటికి అంటే కొంచెం ఒక యంగ్ ఏజ్ పిల్లలు ఉంటారు గదా!
లేదా కొంచెం యువతులు 30, 40 ఉన్నవాళ్ళు జిమ్‌కెళ్ళాలనుకునే వాళ్ళకి వెళ్లి మీరు చెప్పండి ఇలా జరుగుతుంది, ఇలా కుట్ర జరుగుతుందని వాళ్ళ ఇంట్లో వాళ్ళకు చెప్పి వాళ్ళని హెచ్చరించండి అని ఒక ఇదైతే నేను చెప్పినానన్నమాట నాకు కాల్సొస్తే. ఎంత చెప్పినా వినట్లేదసలు నిజంగా. కొన్ని చూస్తుంటే అసలు జిమ్‌కని పోయి ఇలాంటి బారిన పడి వాళ్ళెవరు నిర్వహిస్తున్నారో తెలీదు. ఇది ఇక్కడే కాదు. ఉత్తరప్రదేశ్‌లో మిర్జాపూర్‌లో బయటపడ్డది గానీ దేశమంతా ఇదే. ఈ రాకెట్ ఇలాంటి రాకెట్స్ ఇలాంటి వాళ్ళు చాలా మంది దేశమంతా ఇదే చేస్తున్నారు. అదే గదా మొత్తుకునేది లవ్ జిహాద్ అని. మాట్లాడితే ఏం లేదు అలాంటిది ఏం లేదు. మీరు బురదేస్తున్నారు, ముస్లింలని ఇది చేస్తున్నారు, మతం పేరుతో వైషమ్యాలు వాస్తవాలు చెప్తే అది కనబడుతుంది నిందితులకు ఫోటోలు గూడా నేను వేస్తున్నా. జిమ్ పేరుతో సహా వేస్తున్నా. బూతులు తిడతారో లేకపోతే నేనైతే ఎంత ఫేస్ చేస్తానో అసలు. మన ధర్మరక్షణ సభ గురించి కొన్ని వీడియోస్ పెడితే అసలు వాళ్ళు మనుషులా? అసలు వాళ్ళే రోహింగ్యాలా? మరి ఉగ్రవాదులా? వాళ్ళే జిహాదీలా వాళ్ళు మరి? ఇక్కడే పుట్టినోడైతే భారతీయుడిగా అనుకోవాలి గదా! వాడు దేశం కోసం గదా మాట్లాడాలి. నా మతపోడు కాబట్టి ఏది చేసినా కరెక్టే. నేను ఆ మతం కాబట్టి నేను జిహాదీనైతా అంటే అది కష్టం గదా! అట్లా మారిన వెధవలంతా నా దాంట్లోకొచ్చి నా పోస్టుల్లోకొచ్చి ఫేస్‌బుక్‌లో ఇలాంటి ఇతర సోషల్ మీడియా నా అకౌంట్స్‌లోకొచ్చి బూతులు తిడుతున్నారసలు. ఎక్కడున్నారు మీరు? ఈ ఈ నేల మీద ఈ భారతదేశంలో ఉంటూ ఇక్కడ తిండి తింటూ అక్రమార్కులకు వంతపాడుతూ, జిహాదీలుగా మారిపోయి, ఉగ్రవాదులైపోయి, ఇదొక రకమైన టార్గెట్ బూతులతో. బూతులతో అసల భాష ఒక్కొక్కడిది వాడు అన్నం తింటున్నాడా? సువర్గాళ్ళు మరి ఏం తింటున్నారో అర్థం గాదు. పంది పెంట తింటున్నారా వాళ్ళు ఎదవలు అర్థం గాదు. అరే! వారానికో కాలొస్తది నాకు లవ్ జిహాద్ గురించి. అక్క మాట్లాడండి. ఎవడో కావాలని ట్రాప్ చేశాడు. ఇప్పుడు మాకు ఆలస్యంగా గుర్తించినాం. వినట్లేదు. మీరు కొంచెం మాట్లాడితే వింటదేమో అంటే, ఇంక భయపెట్టి ఏదో ఒకటి చెప్పాల్సొస్తది. దానికి కామెంట్‌లోకొచ్చి అలాంటి పోస్టులు పెడితే, మరి నువ్వు కాలేదు లవ్ జిహాద్. మీ ఇంట్లో వాళ్ళైనరా నీ బిడ్డయిందా అంటారు ఎదవలు సువర్గాలని. ఇంట్లో ఉన్నోళ్ళే తీస్తారు ఎంతసేపు. మేమంత అమాయకులం కాదురా అందుకే బయటకొచ్చి పోరాడుతున్నాము. మా పిల్లల్ని కాపాడుకోవడం, మమ్మల్ని మేము కాపాడుకోవడం మాకు తెలుసు. లోకంలో ఉన్న అమాయకులు మీ పాలిట మీ పాలవుతున్నారు గదా! వాళ్ళు బలవుతున్నారు గదా! మాలాంటోళ్ళ జోలికి మీరు రారు కదా అసలు. జిహాదీగాలు మాలాంటోళ్ళ జోలికి, నాలాంటి కుటుంబాల జోలికి రారు గదా! అమాయకుల జోలికి, తెలియనోళ్ళ జోలికి మీరెళ్తారు కాబట్టి బలహీనుల జోలికి. మీకు తెలుసు కదా ఎట్లా వాళ్ళని ఇది జేయాలనేది. ఫస్ట్ వాళ్ళ బలహీనతలేందో కనుక్కుంటారు గదా మీరు అన్ని విధాలుగా. కుటుంబం మంచిగుండి అన్ని రకాలుగా ఉంటే మీరు వాళ్ళ జోలికి పోరు గదా! వీళ్ళు ఇట్లాగే తయారైనారు. చెప్తే గూడా అర్థం జేసుకోరు. సెక్యులర్‌లంటూ హిందువులే వస్తారు. నువ్వు అట్లా చేస్తున్నావు, ఇట్లా చేస్తున్నావు, ఇట్లా జరగలేదని ఏమనాలి? మీ ఎదవల్ని ఏం చెప్పాలి? ఎట్లా ఏ చెప్పుతో కొట్టాలి? ఏం పెట్టాలి నోట్లో వీళ్ళకి? ఎంత గందరగోళ పరిస్థితుల్లో ఉన్నాం ఇప్పుడు మనము సమాజం హిందువులు ముఖ్యంగా. ఇంత పెద్ద రాకెట్ వెలుగు చూసింది యూపీలో మిర్జాపూర్‌లో. అమ్మాయిల ఉసురు ఆ కుటుంబాల ఉసురు తగలదా ఈ సువ్వరగాళ్ళకి? జిమ్ పేరుతో అమ్మాయిలను బుట్టలో వేసుకుంటూ వల వేస్తూ వాళ్ళకి స్నేహం చేసి, వాళ్ళ ప్రైవేట్ ఫోటోలు తీసుకొని, వాళ్ళు జిమ్ చేస్తున్న వీడియోలు తీసుకొని, ఏఐ జనరేటెడ్ అశ్లీల వీడియోలుగా వాటిని తయారు చేసి, ఇస్లాంలోకి మారమని ఒత్తిడంట. కేజీఎన్ 1, 2, 3 బీ ఫిట్, ఐరన్ ఫైర్ వాళ్ళ జిమ్‌ల పేర్లు. బయటపడ్డది 50 మందే. అంటే కొందరు మహిళలు ఫిర్యాదు చేసిన తర్వాత మిగతా వాళ్ళు కొందరొచ్చారు. ఇంకా రాని వాళ్ళు ఎంతమందో గదా పాపం. జిమ్‌కెళ్ళినా ఎటెళ్ళినా చూడండసలు. ఎవరు పెట్టారు ఇది? ఎవరు నిర్వహిస్తున్నారు? లోపల ఏం జరిగింది చూడండసలు ఒకసారి. కేరళ స్టోరీలు బోలెడున్నాయి దేశంలో మన చుట్టుపక్కల రాష్ట్రంలో, తెలంగాణలో బోలెడు జరుగుతున్నాయి. కనీసం తల్లిదండ్రులు కొంచెం ఒక కన్నేయండి అమ్మాయిల మీద. ఒక కన్నేసి పెట్టండి ఆడపిల్లలు ఎటుపోతున్నారు ఏంది అని. చెప్పండి కొంచెం ధైర్యం నూరిపోయండి. మన ధర్మం గొప్పతనం చెప్పండి. సేమ్ కేరళ స్టోరీ లానే ఒక ముస్లిం మహిళ ఈ రాకెట్‌లో పాల్గొన్నది. ఒకరుండాలి గదా! మరి చెప్పాలి గదా! అమ్మాయిలను వలలో వేయడం అంటే ఇంకో అమ్మాయిని ప్రయోగించాలి గదా! ఇంకో ముస్లిం మహిళను ప్రయోగించారు ఎక్కడికక్కడ. వాళ్ళని నమ్మకంగా చెప్పడము, మాయ మాటలు చెప్పడం, తియ్యటి మాటలతో వాళ్ళని కలపడము, వాళ్ళ వ్యక్తిగత వివరాలన్నీ లాగేసుకోవడము. నెక్స్ట్ ఇదంతా జరుగుతదనమాట. ఒకవేళ ఇక్కడికెళ్ళే అమ్మాయి, ఒక అమ్మాయి అమ్మో! ఇదెట్లనో ఉంది అని వాళ్ళు అంటే ఆ తియ్యటి మాటలకు లొంగకపోతే, లేదంటే ఆ జిమ్ ట్రైనర్ ఏదన్నా చేయకపోతే వాడికి ఇది గాకపోతే, ఇంకో ట్రైనర్ ఇంకో జిమ్‌కెళ్ళేటట్టు వీళ్ళే. అంటే అంత పకడ్బందీ ఒక చైన్ లాగా అన్నమాట ఆ సిస్టమ్ మొత్తము. అంతా ఒకటే ఫ్యామిలీ నిర్వహిస్తోంది. అందులో 5 జిమ్‌లను తనిఖీలు చేసి ఇది చేశారు గదా! 4 ఒకటే ఫ్యామిలీకి సంబంధించినయన్నమాట. అంటే ఎంత పకడ్బందీగా, ఎంత కుట్ర ప్రకారం ఇది జరిగిందో అర్థం చేసుకోండి ఒకసారి. వాళ్ళ ఫోన్‌లన్నీ స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ఆ వీడియోలు, చాట్ ఇవన్నీ గూడా తీసుకున్నారు.
ఎంత పెద్ద నెట్వర్క్ చూడండి అసలు. చెప్తున్నాడు ఓనరు చెప్తున్నాడంటే ఇదంతా జరుగుతుందా నాకు తెలవదు. ఆ ఇంటి ఓనర్ అమిత్ దుబే అంట, ఒక జిమ్ ఓనర్ అయితే. 24 గంటలు ఉంటే ఏందో అనుకున్నా నేను. జిమ్ అంటే మామూలుగా పొద్దున కాసేపు, సాయంత్రం కాసేపు ఉంటది గదా! 24 గంటలు అర్ధరాత్రి గూడా నడుస్తుంటే ఇంకేందో అనుకున్నా గానీ ఈ కార్యకలాపాల గురించి నాకు తెలవదు అంటున్నాడాడు. ఓనరు. ఏం చేయాలి జెప్పండి? ముత్తుకుంటూనే ఉన్నారు పోలీసులు. ఆధార్ కార్డ్ తీసుకోండి, మంచోళ్ళకియ్యండి ఇండ్లు అంటే పైసలొస్తే చాలు ఎవడికి పడితే వాళ్ళు ఇచ్చేయడానికి వీళ్ళు తయారైపోయినారు. పార్టీలు జరిగేటిది అర్ధరాత్రి గూడా ఆడోళ్ళు జిమ్‌కొచ్చేది గానీ వీడికి డౌటే రాలేదంట. వాడు ఓనర్ చెప్తున్నాడు. తన్నబుద్దయితుంది వాడిక్కడ లేడు గానీ యూపీ మిర్జాపూర్ అంట. వాడిని అమాయకుడనాలా? ఏమనాలి? వాడికి కూడా ఏమన్నా హస్తం ఉందా? ఈ ఎదవ కిరాయికి కక్కుర్తిపడి అట్లా చేస్తున్నాడు. అమిత్ దుబే అంట. ఆ ఇంటి ఓనరు, ఒక జిమ్ ఓనరు. వాయిస్ విన్నా నేనెక్కడో. చుట్టుపక్కలోళ్ళు గూడా అదే చెప్తున్నారు. అర్ధరాత్రి వరకు పార్టీలంటూ జరిగేవి. అంటే ఎన్ని అక్రమ కార్యకలాపాలు. దీని వెనకాల ఏమన్నా ఉగ్ర సంస్థ ఎవరికన్నా వీళ్ళకి సపోర్ట్ ఉందా అన్న ఇదిలో ఇప్పుడు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారనమాట. నిజంగా వణికించట్లేదా వింటుంటే? జాగ్రత్త. కుటుంబాల జాగ్రత్త. అమ్మాయిల జాగ్రత్త. ఏంది జిమ్ములు, దిక్కుమాలిన జిమ్ములు. ఏంది కల్చర్ అసలు మనకు లేని కల్చరు. వాడు జిమ్ అనగానే పోతున్నారు. వాని కండలు చూసి పడిపోతున్నారు. వెనక ముందు ఆలోచించట్లేదు. మంచి చెడు తెలుస్తలేదు. తల్లిదండ్రులకు తీరుకుంటలేదు చెప్దామంటే. అంత అయిపోయిన తర్వాత బ్లాక్‌మెయిల్ చేస్తుంటే లొంగక తప్పని పరిస్థితి అన్ని విధాలుగా గూడా ఏకంగా మతం గూడా మార్చేసి ఏం చేస్తారు? ఏ దుబాయ్ షేక్‌లకో వాళ్ళకో వీళ్ళకో అమ్మేస్తారు. అయిపోతది. అదే గదా కేరళ స్టోరీ. బాధితులు బయటకొచ్చిండ్రు గదా రియల్‌గా గూడా. బయటకొచ్చింది 50 మందేనంట. ఎన్నున్నారో. వాడు పారిపోతుంటే కాలిస్తే వాడు కాలిలోంచి తూటా ఎళ్ళింది. అరెస్ట్ చేసిండ్రు వాడిని. కాలికి గాయమైంది. దారుణం ఏందంటే పోలీసోడు గూడా ఉన్నాడు దాంట్లో. అరెస్ట్ అయిన వాళ్ళల్లో ఒక కానిస్టేబుల్ గూడా ఉన్నాడు. పోలీస్ కానిస్టేబుల్ గూడా ఉన్నాడు. వాడికి గూడా హస్తం ఉంది. ఇంకేముంటది పోలీసులు అండగా ఉన్నాంక. ఇన్ని రోజులు 2001 నుంచి 2026 ఇది. 2021 నుంచి 2026 అంటే 5 ఏళ్ల పాటు ఇది కొనసాగుతోంది. 50 మందియే బయటకొచ్చిన్నారు గానీ ఇంకెంతమంది బాధితులుండేనో పాపం. ఎట్లా దులుచుకున్నారో మరి ఏమైపోయినరో వాళ్ళసలు. ఏమైపోయినరో వాళ్ళు. ఇట్లనే మతం మారొచ్చు, ఏడికన్నా అమ్మేయొచ్చు వాళ్ళని. ఇంకేం చేసిండ్రో. కావాల్సినంత రోజులు వాళ్ళని వాడుకొని వదిలేసిండ్రో మరి. అదంతా ఇప్పుడు దర్యాప్తు కొనసాగుతోందనమాట. యూపీ పోలీసులు ఇంకా ఎంక్వైరీ చేస్తున్నారు. అది విషయం. జాగ్రత్తగుండండి. చెప్పండి పిల్లలకు, ధైర్యం చెప్పండి. ఇట్లా జరుగుతున్నాయని చెప్పండి. సమాజంలో చుట్టూ ఏం జరుగుతుందో చెప్పండి. చెప్దాం మన పిల్లలకి.